హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. వచ్చేయండి. ఇక్కడైతే మీ రైస్ క్వాంటిటీ మీకు తగ్గట్టు తీసుకోండి. ఇక్కడైతే నేను 1 గ్లాస్ తీసుకున్నాను బాస్మతి రైస్. అది బాగా 3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 5 మినిట్స్ సోక్ చేసుకోండి. ఇక్కడ నేను ఫారెన్ కూడా అయితే తీసుకున్నాను, అంటే నాటుకోడి ఇలానే ఉంటుంది. ఇది కొంచెం బాగా కుక్ అవ్వాలి కాబట్టి నేను కుక్కర్లో అయితే పెడుతున్నాను. దాంట్లో అయితే నేను చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి కుక్కర్ అయితే పెట్టాను. ఈ గ్యాప్లో మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ ఫ్రైకి అలాగే బగారా రైస్కి కూడా కొంచెం ధనియాలు, చెక్క, లవంగం, యాలకులు, అనాస పువ్వు అనేది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూసారా, చికెన్ కూడా ఇప్పుడు కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు బగారా రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్లో కొంచెం గీ అండ్ ఆయిల్ వేసుకొని స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్పైసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ గ్యాప్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ ఉంది కదా, అదైతే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే వేయాలి వాటర్. అదే నార్మల్ రైస్ తీసుకుంటే 1కి 2 గ్లాసెస్ అయితే వేస్తాము. మనం ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ స్టాక్ ఉంది కదా, అదైతే నేను యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ బదులు అది యాడ్ చేసుకోండి. బిర్యానీ ఫ్లేవర్ అయితే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఈలోపు మనకి రైస్ అనేది కుక్ అవుతుంది కదా, ఈ గ్యాప్లో చికెన్ ఫ్రై చేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ అయితే ఇప్పుడు వేసుకోవాలి. మనం ముందుగా బాయిల్ చేసాం కాబట్టి ఇప్పుడు చికెన్ ఫ్రైకి అంత టైం అయితే తీసుకోదు. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్, కారం, 2 స్పూన్స్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సిమ్లో అయితే ఒక 5 మినిట్స్ అయితే ఉంచండి. ఇప్పుడు మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది కదా. ఇక్కడ చూసారా బగారా రైస్ అనేది ఎంత బాగా వచ్చిందో. మన మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటే రైస్ కూడా కరెక్ట్గా కుక్ అవుతుంది. అంతే, మన ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.